పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ప్రెజెంట్ సిచ్యువేషన్ చూస్తే మన ఇండస్ట్రీ ఎదుగుతుందా లేక వెనకబడుతుందా అన్న విషయం అర్థం కావడం లేదు. మన సినిమాలు పాన్ ఇండియా రేంజ్లో సత్తా చాటుతున్నా మన హీరోల సినిమాలు చేస్తున్న స్పీడ్ మాత్రం అభిమానులతో పాటు ఇండస్ట్రీ జనాలను కూడా టెన్షన్ పెడుతోంది. హీరోల స్పీడ్కి ఇండస్ట్రీ మనుగడకి లింక్ ఏంటి అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. మన హీరోలు ఇండియన్ మార్కెట్ను దాటి గ్లోబల్ ఆడియన్స్ను టార్గెట్ చేస్తున్నారు. మన సినిమా 100 కోట్ల కలెక్షన్స్ లెక్కలు దాటి 1000 కోట్ల బడ్జెట్స్ను టచ్ చేస్తోంది. ఈ నెంబర్స్తో అంతా హ్యాపీయేనా? పాన్ ఇండియా ట్రెండ్ ఇండస్ట్రీకి అంతా మంచి చేసిందా అంటే అనుమానమే. పాన్ ఇండియా ట్రెండ్లో స్టార్ హీరోలు ఒకే సినిమా మీద ఏళ్ల తరబడి వర్క్ చేస్తుండడం అభిమానులతో పాటు ఇండస్ట్రీని కూడా ఇబ్బంది పెడుతోంది. ఈ ఎఫెక్ట్ ఇండస్ట్రీలో మనీ సర్క్యులేషన్ మీద భారీగా కనిపిస్తోంది. ఒక స్టార్ హీరో 3 ఏళ్లకు ఒక సినిమా చేయటం కన్నా ఏడాదికి ఒక్క సినిమా అయినా రిలీజ్ చేస్తేనే బెటర్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయంలో మేకర్స్ వర్షన్ మరోలా ఉంది. పాన్ ఇండియా సినిమా అంటే ఆ స్కేల్కు తగ్గ లుక్స్, కాస్టింగ్ సెట్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ సెట్ అవ్వడానికి ఏళ్ల తరబడి సమయం పడుతోంది. మరోవైపు ప్రతి సినిమాలో డిఫరెంట్ లుక్స్ ట్రై చేస్తున్న స్టార్స్ ఒక సినిమా పూర్తయితే తప్ప మరో మూవీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. స్టార్ హీరోలు ఇలా ఒకే సినిమా మీద ఏళ్ల తరబడి వర్క్ చేయటం ఇతర సినిమాలను కూడా ఎఫెక్ట్ చేస్తోంది. ముఖ్యంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ వరుసగా వాయిదా పడుతూ ఉండడంతో ఆ టైంలో రిలీజ్ కావాల్సిన సినిమాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. మరోవైపు స్టార్ హీరోలు ఫ్రీక్వెంట్గా సినిమాలు చేయకపోవడంతో థియేట్రికల్ ఫుట్ ఫాల్స్ కూడా భారీగా పడిపోతున్నాయి. ఈ పరిస్థితి మారాలంటే మన హీరోల స్పీడ్ పెంచాల్సిందే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఇన్నాళ్ళు ఒకే రకమైన ఇమేజ్తో కెరియర్ నెట్టుకొచ్చిన బ్యూటీస్ ఇప్పుడు కొత్తగా థింక్ చేస్తున్నారు. ప్రెజెంట్ సిల్వర్ స్క్రీన్ మీద ఉన్న కాంపిటీషన్లో సంథింగ్ స్పెషల్ అనిపించుకోవాలంటే డిఫరెంట్ జోనర్స్ టచ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకే ఇమేజ్ బ్యారియర్స్ని బ్రేక్ చేసి కొత్త దారిలో దూసుకుపోతున్నారు. ఇంతకీ ఎవరా బ్యూటీస్ అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. సీతారామం సినిమా తర్వాత మృణాల్ ఠాకూర్ను మరో లుక్లో ఎవరూ ఊహించలేకపోయారు. అందుకే బాలీవుడ్లో గ్లామర్ రోల్స్ చేస్తున్నా సౌత్లో మాత్రం ఈ బ్యూటీకి హోమ్లీ క్యారెక్టర్స్ మాత్రమే ఇచ్చారు మన మేకర్స్. ఇన్నాళ్లకు ఆ ఇమేజ్ను బ్రేక్ చేసే ఛాన్స్ వచ్చింది మృణాల్కి. డెకాయిడ్ సినిమాలో ఛాలెంజింగ్ రోల్లో నటించిన మృణాల్ ఆడియన్స్కు షాక్ ఇచ్చారు. కెరీర్ స్టార్టింగ్లో ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేసిన భాగ్యశ్రీ బోర్సే, నభా నటేష్ లాంటి బ్యూటీస్ కూడా ఇప్పుడు కొత్తగా ట్రై చేస్తున్నారు. అప్కమింగ్ మూవీస్లో వింటేజ్ వైప్ చూపిస్తున్నారు. ఈ సినిమాలతో తమ కెరీర్లో బిగ్ బ్రేక్ వస్తుందని నమ్ముతున్నారు ఈ బ్యూటీస్. వరుసగా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మూవీసే చేస్తున్న రష్మిక మందన కూడా కొత్తగా ట్రై చేస్తున్నారు. బాలీవుడ్ మూవీ కాక్టైల్ 2లో బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్ గా కనిపించబోతున్నారు. ఇలా అందాల భామలు జానర్స్ షిఫ్ట్ చేస్తుండడంతో వెండి తెర మీద కొత్త వైబ్ కనిపిస్తోంది. ఈ మధ్య ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. మిగతా హీరోలు ఏదో ఒక న్యూస్తో ట్రెండ్లో కనిపిస్తుంటే తారక్ మాత్రం సైలెంట్ మూడ్లోనే ఉండిపోయారు. దీంతో ఫ్యాన్స్ కూడా డీలా పడిపోయారు. ఫైనల్గా సోషల్ మీడియాలో స్పీడ్ పెంచింది తారక్ టీం. త్వరలోనే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అవబోతున్నాయన్న హింట్ రావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వార్ 2 ఫెయిల్యూర్ తర్వాత తారక్ ఫ్యాన్స్ డీలా పడిపోయారు. అదే సమయంలో డ్రాగన్ సినిమా నుంచి కూడా ఇలాంటి అప్డేట్ లేకపోవడం ఫ్యాన్స్ ను మరింత ఇబ్బంది పెట్టింది. మిగతా హీరోల సినిమాల నుంచి ఏదో ఒక న్యూస్ ట్రెండ్ అవుతున్నా తారక్ టీం నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ఆన్లైన్లో జూనియర్ పేరు వినిపించకుండా పోయింది. ఫైనల్ గా ఈ సైలెన్స్ కు ఫుల్ స్టాప్ పెట్టేసింది డ్రాగన్ టీం. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి వరుస అప్డేట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆ మధ్య ఎన్టీఆర్ లుక్ విషయంలో వచ్చిన రూమర్స్ కు డైరెక్ట్ గా తారకే చెక్ పెట్టారు. టోన్డ్ బాడీ చూపిస్తూ ఫోటో షేర్ చేసిన జూనియర్ సోషల్ మీడియా రికార్డులను తిరగరాశారు. తారక్ పిక్ ట్రెండింగ్ లో ఉండగానే ఈ సినిమాలో ఓ బాలీవుడ్ హీరో విలన్ గా నటిస్తున్నారు అన్న న్యూస్ తెర మీదకు వచ్చింది. నార్త్ స్టార్ షాహిద్ కపూర్ ఎన్టీఆర్ సినిమాలో విలన్ గా నటించే ఛాన్స్ ఉందన్న వార్తలు వెబ్ వరల్డ్ లో ట్రెండ్ అయ్యాయి. టొవినో నో చెప్పిన పాత్రకు షాహిద్ ను తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు అన్నది ట్రెండింగ్ న్యూస్. తాజాగా మరో క్రేజీ న్యూస్ తెర మీదకొచ్చింది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ క్యూటీ అలియా భట్ నటిస్తున్నారు అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు తారక్ బర్త్డే అప్డేట్ మీద కూడా ఫ్యాన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. ఇంకా టైటిల్ కూడా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయకపోవడంతో ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రివీల్ చేసే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఆ రోజు నుంచే రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో యూనిట్ ప్లానింగ్ ఎలా ఉందో చూడాలి.
మరోవైపు త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా బర్త్డే రోజు వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే గాడ్ ఆఫ్ వార్, షణ్ముఖుడు అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. పుట్టినరోజు సందర్భంగా టైటిల్తో పాటు అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా వచ్చే అప్డేట్స్తో దేవర 2 ఉంటుందా లేదా అన్న విషయంలోనూ క్లారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ టీం నుంచి ఎన్నిసార్లు క్లారిటీ వచ్చినా అప్కమింగ్ సినిమాలకి సంబంధించి న్యూస్ మాత్రం ట్రెండ్ అవుతూనే ఉంది. ఆడియన్స్ అత్యుత్సాహమో, ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్న లీక్సో కానీ పవన్ చేయబోయే నెక్స్ట్ సినిమాలకి సంబంధించిన వార్తలు డిజిటల్లో కొత్త ట్రెండ్ని సెట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ డిస్కషన్ ఎందుకు అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ తర్వాత పూర్తిగా పొలిటికల్ కెరీర్ మీద ఫోకస్ చేసిన పవన్ కళ్యాణ్ మూవీస్ విషయంలో క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఎలాంటి సినిమాలు డిస్కషన్లో లేవని, ఏ అప్డేట్ ఉన్నా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పేజ్ నుంచి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తామని చెప్పారు. ఇంత క్లారిటీగా చెప్పినా సోషల్ మీడియాలో మాత్రం కొత్త వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా సురేందర్ రెడ్డితో చేయబోయే సినిమాకు సంబంధించిన న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ విజయవాడ వేదికగా మొదలైందన్న న్యూస్ ఫిల్మ్ నగర్ లో ట్రెండ్ అవుతోంది. రీసెంట్ మూవీస్ ఎక్స్పీరియన్స్ తో నెక్స్ట్ ప్రాజెక్ట్ ను జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు అన్నది లేటెస్ట్ అప్డేట్. మరోవైపు OG 2 వార్తలు కూడా ట్రెండ్ అవుతున్నాయి. పవన్ స్వయంగా సీక్వెల్ ఉంటుందని చెప్పడంతో పార్ట్ 2 ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుందన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తలపై పవన్ టీం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. జూన్ రిలీజుల విషయంలో డైలమా కంటిన్యూ అవుతోంది. ఏకంగా 3 పాన్ ఇండియా సినిమాలు జూన్లో రిలీజ్కి ప్లాన్ చేసుకుంటున్నాయి. కానీ ఆ 3 సినిమాల రిలీజ్ విషయంలో సస్పెన్స్ మాత్రం అలాగే కంటిన్యూ అవుతోంది. అసలు జూన్లో రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్న ఆ సినిమాలేంటి? వాటి రిలీజ్ డేట్స్ విషయంలో ఉన్న కన్ఫ్యూజన్ ఏంటి? KGF తర్వాత యష్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ టాక్సిక్. గ్లోబల్ రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాను ముందు మార్చి 19 రిలీజ్ చేయాలనుకున్న పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. జూన్ 4న ఈ సినిమాను రిలీజ్ చేస్తామని యూనిట్ ప్రకటించినా వాయిదా పడుతుందన్న న్యూస్ మాత్రం ట్రెండ్ అవుతూనే ఉంది. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా పెండింగ్ లో ఉండటంతో మరోసారి ఈ సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉందన్న న్యూస్ వైరల్ అవుతోంది. కానీ యూనిట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ 4న టాక్సిక్ ఆడియన్స్ ముందుకు తీసుకొస్తామని చెబుతోంది. అదే టార్గెట్ తో ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేసుకుంటుంది. టాక్సిక్ చెప్పిన టైంకు రిలీజ్ అయితే అదే సీజన్లో రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్న కేడీ ది డెవిల్ వాయిదా పట్టం పక్కా. 2 సినిమాలు KVN ప్రొడక్షన్స్ లోనే రూపొందుతున్నాయి. సో ఒక సినిమాకు పోటీగా మరో సినిమా బరిలో దిగే ఛాన్సే లేదు. మరీ ముఖ్యంగా యష్ బరిలో ఉంటే ధృవ సర్జా లాంటి యంగ్ హీరో రిస్క్ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి టాక్సిక్, కేడీ ది డెవిల్ సినిమాల్లో ఏదో ఒకటి మాత్రమే జూన్లో ఆడియన్స్ ముందుకు వస్తోంది. జూన్ క్యాలెండర్ మీద ఫోకస్ చేస్తున్న మరో మూవీ పెద్ది. ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన పెద్ది సినిమాను ఏప్రిల్ 30న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. కానీ షూటింగే ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ సినిమా ఆ డేట్కు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే పెద్ది జూన్లో బరిలో దిగే ఛాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే పెద్ది వర్సెస్ టాక్సిక్ ఫైట్ తప్పదా అన్న డిస్కషన్ జరుగుతోంది. మరి ఈ కన్ఫ్యూజన్లో ఏ సినిమా ఎప్పుడు రంగంలోకి దిగుతుందో అర్థం కాక ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. మలయాళ సినిమా కొత్త చరిత్ర సృష్టిస్తోంది. చిన్న సినిమాలతో వండర్స్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే మంజుమల్ బాయ్స్, ప్రేమలు లాంటి సినిమాలు మాలీవుడ్ నుంచి వచ్చి పాన్ ఇండియా రేంజ్లో బస్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు ఈ లిస్ట్లో మరో చిన్న సినిమా చేరింది. లేటెస్ట్ సక్సెస్తో మాలీవుడ్కి మాత్రమే ఈ మ్యాజిక్ ఎలా సాధ్యమవుతుంది అన్న డిస్కషన్ జరుగుతోంది. మాలీవుడ్లో లేటెస్ట్ సెన్సేషన్ వాలా 2. ఎలాంటి స్టార్స్ లేకుండా యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిన్న సినిమా వారం రోజుల్లోనే 100 కోట్ల మార్కును క్రాస్ చేసింది. 10 రోజుల్లో 170 కోట్లకు చేరువైన ఈ సినిమా సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా మాలీవుడ్ కు మాత్రమే ఇలాంటి మ్యాజిక్ ఎలా సాధ్యమవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. మలయాళ ఇండస్ట్రీలో యంగ్ హీరోలు మాత్రమే కాదు, టాప్ స్టార్స్ కూడా చిన్న సినిమాలు చేస్తారు. సినిమా స్కేల్ ను బట్టి స్టార్స్ రెమ్యునరేషన్ తీసుకుంటారు. అందుకే తుడరుం, కలం కవల్ లాంటి సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. అక్కడ నేటివిటీకి సంబంధించిన చిన్న పాయింట్ ను ఇంట్రెస్టింగ్ నెరేషన్తో తెర మీదకు తీసుకొస్తున్న మేకర్స్ నేషనల్ లెవెల్లో బస్ క్రియేట్ చేస్తున్నారు. ఓటీటీల విషయంలో మలయాళ మేకర్స్ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఆ రేంజ్ రికార్డ్స్ కు హెల్ప్ అవుతున్నాయి. మాలీవుడ్ మూవీస్ విషయంలో థియేట్రికల్ బిజినెస్ పూర్తయిన తర్వాతే ఓటీటీ గురించి ఆలోచిస్తున్నారు. అందుకే ఆడియన్స్ కూడా డిజిటల్ రిలీజ్ కోసం ఎదురు చూడకుండా థియేటర్లలో సినిమాలు ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి టికెట్ రేట్స్ కూడా ఫుట్ ఫాల్స్ పెరగడానికి కారణమవుతున్నాయి. మాలీవుడ్ వర్కింగ్ స్టైల్ కూడా భారీ లాభాలకు హెల్ప్ అవుతుంది.
అక్కడ యూనిట్స్ రోజుకు 12 గంటలు పనిచేస్తాయి. అవసరమైతే డే అండ్ నైట్ షూట్స్ చేసేందుకు కూడా స్టార్స్ రెడీగా ఉంటారు. అందుకే మినిమం బడ్జెట్లో సినిమాలు పూర్తవుతాయి. కంటెంట్ అన్ని వర్గాలకు కనెక్ట్ అవుతుంది కాబట్టి వసూళ్ల పరంగా సత్తా చాటుతాయి. ఇప్పటికైనా ఇతర ఇండస్ట్రీలు మలయాళ పరిశ్రమను ఆదర్శంగా తీసుకుంటే అన్ని ఇండస్ట్రీల నుంచి ఇలాంటి వండర్స్ చూసే ఛాన్స్ ఉంటుంది. సో చూసారుగా, ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు మ్యాట్రిమనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమనీని డౌన్లోడ్ చేయండి.